హాయ్ హలో అందరికీ చాలా టేస్టీ అలాగే హెల్దీ ఈజీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. బెల్లం కావాలన్నమాట. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా అయితే అశ్వరం గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత చిటికెడంత సాల్ట్ అయితే యాడ్ చేసి వేడి చేసిన నెయ్యి కూడా వేసాను టేస్ట్ కోసం. అలాగే క్రంచీ కూడా ఉంటే వేడి వేడి నెయ్యి వేస్తే అలా కలుపుకోసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకొని నానిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పాకం కోసము స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల పిండికి 2.5 కప్పుల బెల్లం అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం పాకం రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత పిండి నానిపోయింది. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ వేసుకొని నా దగ్గర ఒక గవ్వలది చెక్క ఉందన్నమాట. చెక్క తీసేసుకొని ఇట్లా గవ్వలైతే ఒత్తేసుకోవాలన్నమాట. మొత్తం గవ్వలైతే రెడీ అయిపోయినాక అలాగే ఇక్కడ పక్కన కూడా పాకం కూడా అయిపోయింది అన్నమాట. తీగ పాకం రావాలి. 2 యాలక బుడ్డలు దంచి చేసుకున్నాను. తీగ పాకం వచ్చేసినాక పక్క పెట్టేసుకొని మనం గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని సిమ్లో పాకంలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని డ్రై అయిపోయినాక బాక్స్ రెడీ చేసుకుంటే అయిపోతుంది.